నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది? ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, సో ఓవరాల్గా సంవత్సరం అంతా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? చాలా చక్కగా అడిగారండి. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ యొక్క లగ్నము లేదా రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14 అండి చూసుకుంటే కనుక. అదేవిధంగా రాజ్యపూజ్యం 5, అవమానం 2. సో అవమానం తక్కువ ఉంది, రాజ్యపూజ్యం ఎక్కువ ఉంది, మంచిదే. కానీ ఆదాయ వ్యయాల్లోనే 2, 14గా ఉంది. ఇక్కడ చాలామందికి ఏమనిపిస్తుంది అంటే మరి నాకు 2 లక్షలు వస్తే 14 ఎలా ఖర్చు పెడతాను అనుకుంటూ ఉంటారు. మరి ఇలాగే సాగాలని భయపడే వాళ్ళు ఉంటాడు, బెంగపెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ నేను ఒకటే చెప్తాను, ఏమి టెన్షన్ పడద్దు. ఎందుకు అంటే గ్రహస్థితిని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఎలాగా అంటే మనకి ధనస్థానం అని ఒకటి ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. ధనస్థానం కనుక గురువు చేత చూడబడితే, గురుబలం ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి, మనీ ఫ్లో బాగుంటుంది. దాని మీద గురుశనులు ఇద్దరు దృష్టి ఉంది, దాన్ని డబుల్ ట్రాన్సిట్ అంటారు. సో వృశ్చికం వారికి మే 15 నుంచి అష్టమంలో గురువున్న 2ని చూస్తున్నాడు, పంచమంలో శని ఉన్న దశమాన్ని 2ని చూస్తున్నాడు. అంటే గురుశనులు ఇద్దరు డబుల్ ట్రాన్సిట్ ఉన్నప్పుడు మీరు ఈ పంచాంగంలో 2, 14 గురించి భయపడద్దు. అయితే మీరు దీనికి ఏం చేయాలి అంటే ఈ 2 ధర్మానికి కర్మానికి కారకుడైన 2 గ్రహాలు చూస్తున్నప్పుడు ఒక నామం ఉంటుంది లలితాసహస్రనామాల్లో. ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఇది ఖచ్చితంగా మీకు మీ మైండ్ సెట్ని మారుస్తుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా అంతా మైండ్ సెట్స్తోనే ఉంటుందండి. నేను ఎందుకు సంపాదించలేను, నాకు ఆటోమేటిక్గా ఈ పని జరుగుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది, విల్ పవర్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా వీళ్ళకి ఫైనాన్స్ గ్రోత్ పెరుగుతుంది. దీంతోపాటు బెల్లము గోవుకి తినిపించండి. దేశీవాళి గోవులు ఉంటాయి కదా, చక్కగా శనివారం వెళ్ళామా బెల్లం తినిపించేసామా వచ్చేసామా, అమ్మవారిగా భావిస్తూ తినిపించండి. 100% వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది. ఎలాగో గురువు దృష్టి ఉంది కాబట్టి. ఇక శని విషయం కనుక తీసుకుంటే పంచమంలో ఉన్నాడు శని. పంచమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలస్యంగా తీసుకుంటూ ఉంటాం. సంతానం విషయంలో కొన్ని సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం. ఇటువంటివి వీళ్ళకి ఎక్కువగా కలగకుండా ఉండాలి ఈ సంవత్సరం అని అనుకుంటే దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించాలంటే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త. ఖచ్చితంగా ఫస్ట్ మైండ్లో ఉన్నటువంటి ఆ బాధ స్ట్రెస్ పోతుందండి. దీర్ఘకాలంగా ఏదో ఆలోచించుకుంటూ ఉండడం ఇవన్నీ తగ్గిపోతాయి. ఇక రాహువు కేతువు చూసుకున్నట్లయితే 4లోకి రాహు వస్తున్నాడు. 4లో రాహు ఏం చేస్తాడంటే విదేశాల్లో స్థిరపడడానికి యోగాన్ని ఇస్తాడు. అక్కడ దశమంలో కేతువు ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాల్లో ఉండేవారు బదిలీలు జరుగుతాయి వృశ్చికం వారికి దశమకేతువు వల్ల. ఎందుకంటే 10th హౌస్ రవి కదా. అలాగే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు కానీ, మెడికల్ రంగాల్లో ఉండే ప్రైవేట్ ఉద్యోగాలు కానివ్వండి, ఫార్మా రంగాల్లో ఉండే ప్రైవేట్ ఉద్యోగాలు కానివ్వండి, గవర్నమెంట్ అండర్టేకింగ్ లేనట్లయితే ఎనీ ఆరోగ్యానికి సంబంధించిన వృత్తుల్లో ఉండేటువంటి వారికి కానీ ఈ మార్పులు అనేటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అది అలాగే ఏదైనా మ్యాజికల్ థింగ్స్ ఉంటాయి కొన్ని, అంటే విచిత్రంగా ఉండేవి కొన్ని మ్యాజికల్ సంబంధించిన అట్లాంటి వృత్తుల్లో. అదేవిధంగా ఏఐలో టాప్ పొజిషన్లోకి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ యోగిస్తుంది. ఎందుకంటే ఈ మ్యాజికల్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ రాహుకేతు ఆధీనంలో ఉంటాయి. అటువంటి టూల్స్ కొన్ని కొత్తగా నేర్చుకొని అందులో టాప్ పొజిషన్లోకి వెళ్ళడానికి వృశ్చికం వారికి చాలా బాగుంటుంది. అది అయితే వృశ్చికం వారికి ఒక శుభవార్త కూడా ఏంటంటే అర్ధాష్టమ శని పోతుంది. అర్ధాష్టమ శని ఎప్పుడైతే పోయిందో ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు ఈ భూమి మీద మనకేం పండదులే, ఇక్కడ వాటర్ రాదులే అనుకునే దగ్గర వాటర్ వస్తుంది. ఈ ల్యాండ్ అమ్ముడు పోదులే, ఇంక ఇది మనం ఏదో తక్కువ రేటుకి ఇచ్చేద్దాం అనేది కాస్త రేట్ వస్తుంది. సో దేని మీద అయితే వీళ్ళు ఆశలు వదిలేసుకున్నారో మళ్ళీ ఇస్తుంది అనమాట శని జరిగినందుకు. అది ఎందుకంటే అక్కడ మీకు చతుర్థ భావాన్ని కూడా చూస్తున్నాడండి గురువు. 2వ స్థానాన్ని మాత్రమే కాకుండా 4వ స్థానాన్ని కూడా చూస్తాడు. కాబట్టి ఏంటి, ఈ సంవత్సరం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ఏదో ఒకటి వాళ్ళకుండే స్తోమతను బట్టి ఏ గృహమో స్థలమో ఖచ్చితంగా కొనుక్కుంటారు వీళ్ళు. అది వివాహాల పరిస్థితి ఏంటి గురుగారు? ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఏదైనా శుభవార్త ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి దాదాపుగా ఫస్ట్ 2 months మీకు శుక్రుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో మీనంలో ఉంటున్నాడు. దాని తర్వాత కూడా నార్మల్గా ఏంటంటే సప్తమాధిపతి వీళ్ళకి శుక్రుడే సహజంగా. కాబట్టి ఎప్పుడైతే మీనంలో ఉంటున్నాడో గురువుకి శుక్రుడికి ఫస్ట్ 2-3 months పరివర్తన ఉంది. సో 5 and 7th లార్డ్స్ ఎప్పుడైతే పరివర్తన ఉంటుందో ఇక్కడ 2 విషయాలు. ఒకటి ప్రేమ వివాహం ఒక ఎత్తు అయితే,
జీవిత భాగస్వామికి ధన సంబంధించినటువంటివి స్టార్ట్ అవ్వడం కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఈ రెండూ ఫలిస్తాయి ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశిలో గురుగారు ప్రత్యేకంగా మహిళలకు ఎలా ఉండబోతుంది, మహిళల గురించి చెప్పండి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. అవునండి, సో ప్రత్యేకంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? వీళ్ళకి కనుక చూసుకున్నట్లయితే అంటే ఒకటండి, జన్మజాతకం ఎప్పుడు కూడా మహిళలకు వేరుగా పురుషులకు వేరుగా పనిచేయదు. వాళ్ళందరికీ ఒకటే, చీమల్లాగే అన్ని గ్రహాలకి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి జరిగే ఇన్సిడెంట్స్లో కొన్ని తేడాలు ఉంటుంటాయి. ఎలా అంటే ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు మంచి ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉండగానే మనకి ఇక్కడ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది. సో ఖచ్చితంగా ఫ్యాషన్ రంగాల్లో ఉండేవారికి కానీ మహిళలకు కానీ ఎనీథింగ్ బ్యూటీ సంబంధించినటువంటి డిజైనింగ్ సంబంధించిన క్రియేటివ్ సంబంధించిన వాటికి పెద్దపీట పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో పర్టికులర్గా మహిళలకి టీచింగ్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి ఎంతో కొంత మంచి ఫలితాలు ఉంటాయి చెప్పాలంటే వృశ్చికం వారికి. కాకపోతే 1 and 6th లార్డ్ కుజుడు నీచంలో ఉంటున్నాడు కాబట్టి మొదటి 2-3 నెలలు తండ్రి తరపు వారితో లేకపోతే ఎవరికైనా అప్పు ఇవ్వడం వల్ల అనవసరంగా శత్రుత్వాలు వస్తాయి వెళ్తాం అనుకునే విషయాల్లో మాత్రం మొదటి 3 నెలలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకు నిరుద్యోగులకు ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? విదేశీ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయండి మొదట్లో వీళ్ళకి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విదేశీ ప్రయత్నం కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి, వివాహ ప్రయత్నం, పర్సనల్ చార్ట్ కూడా చూసుకోవాలి. సో పర్సనల్ చార్ట్ ఎట్లాగో వీళ్ళకి గోచారంలో కూడా చూసుకుంటే వీళ్ళకి ఎలాగో 12వ స్థానం చరరాశి అవుతుంది. చరం కనుక 12 అయితే వీళ్ళకి రకరకాల దేశాలకు వెళ్ళడానికి ఎలిజిబిలిటీ సహజంగానే పొందున్నారు వీళ్ళు. ఒకవేళ గోచారం బాగోపోయినా వాళ్ళ జాతకంలో ఆ దశలు కనుక నడుస్తుంటే ఖచ్చితంగా జరిగే అవకాశం వెళ్ళిపోతారు. కాకపోతే గోచారం ఎంతవరకు మనకు అనుకూలిస్తుంది అంటే ఖచ్చితంగా అనుకూలిస్తుంది. ఎందుకంటే 4లో రాహు అంటే నీ యొక్క నివాసాన్ని విదేశాలకు వెళ్ళడానికి ఎలిజిబిలిటీ పొందేవు కొంత, సో వెళ్ళగలుగుతారు. అయితే ఎవరికైనా బలం పెరగాలంటే మాత్రం డైలీ 2 times హనుమాన్ చాలీసా చేసుకుంటే ఖచ్చితంగా 100% వాళ్ళకి విదేశాలకు వెళ్ళే బలం కలుగుతుంది. ఎలా అంటే జాతకం పూర్వజన్మ కర్మ అండి, అది మనం తీసుకొని వచ్చాం. ఫ్రీ వీల్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్రీ వీల్ అంటే ఏంటంటే నువ్వు కష్టపడి ఇక్కడ మళ్ళీ నువ్వు ఒక తపస్సులా చేసుకొని నువ్వు పొందడం. అది మనకి ఈ రోజుది కాదు. మీకు రామాయణం తీసుకుంటే కూడా అతనికి జాతకంలో కానీ అతను ముగ్గురిని వివాహం చేసుకున్న సంతానం లేదు. ఆయన ఏం చేశాడు, ఆ జాతకం ఇంతే అని కూర్చోవాలి. పుత్రకామేష్టి యాగం చేశాడు, రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు వచ్చారు, అంతే కదా. అలా ఏంటంటే మనం ఫ్రీ వీల్ అనేటువంటిది ఏదో ఉంటుందో మన ప్రయత్నం చేసి ఒక హనుమాన్ చాలీసా ఖచ్చితంగా విదేశీ యోగం ఇస్తుంది మార్నింగ్ ఈవినింగ్ కనుక చేసుకున్నట్లయితే. సంవత్సరం అంతా గురుగారు దైవారాధన విషయంలో ఏ దేవుడికి ఎక్కువ పూజిస్తే బాగుంటుంది అంటారు ఈ రాశి వారు? వీళ్ళకి ఎక్కువగా దత్తాత్రేయుడు అండి, దత్తాత్రేయుడు ఆరాధన, కాలభైరవుడు ఆరాధన ఖచ్చితంగా 100% వీళ్ళకి మంచి గ్రోత్ ఇస్తుంది వీరికి చెప్పాలంటే. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.